హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. శ్రావణ మాసంలో అమ్మవారికి నాకు తెలిసినంతవరకు అందరూ చేసే మినపగారెలు క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మినపగారెలే కదా ఏముంటుంది అనుకోవచ్చు, వేసే తీరు చాలా ఉంటుందండి. మనం పిండి రుబ్బుకున్న కానిండి వేయించి తీసుకుని పక్కన పెట్టేదాకా గారె ఇంచు మీకు ఎలా ఉండాలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోటల్లో ఎలా వస్తాయి అచ్చం అలాగే వస్తాయండి. పైగా పొద్దున్న వేసిన సాయంత్రానికి కూడా కరకరలాడేటట్టు ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, గారెలు సూపర్గా వస్తాయి. క్విక్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1/2 kg దాకా మినపప్పుని నానపెడుతున్నానండి. మినిమం 8 గంటలు నానితేనే గారి బాగా వస్తుందండి. 4 గంటలు చాలు 5 గంటలు చాలు అంటారు, కానీ అబద్ధం అది. 8 గంటల వరకు పప్పుని నీట్గా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. 8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. పప్పు ఇంత బాగా నానితేనే గారె గుల్లొస్తుంది, మంచి క్రంచీగా ఉంటుంది. నీళ్ళన్నీ వడపోసి నీళ్లు పోయకుండా నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నానండి. నా దగ్గర గ్రైండర్ లేదు, మీ వీలుని బట్టి గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసిన గారె గుల్లగా వచ్చి కరకరలాడాలంటే ఈ చిన్ని టిప్స్ పాటించండి, సరిపోతుంది. నేను మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను కదా మిక్సీలో పిండిని. ఇలా ఒక బౌల్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చేతికి కాస్త తడి చేసుకొని ఇగోండి ఈ మాదిరిగా మొత్తం కలుపుతూ ఇలా వేళ్ళ మధ్య నుండి బీట్ చేస్తే పిండి లోపల దాకా గుల్ల వస్తుందండి. అప్పుడే నూనెలో వేయంగానే గారె పైకి తేలి మంచి క్రంచీగా వేగుతాయి. ఓకే, హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, అలా పెట్టినా కూడా పైన రంగు వచ్చేస్తుంది, లోపల కుక్ అవ్వదు. పిండి కలిపి పక్కన పెట్టేశాం కదా, కడాయి పెట్టుకొని నూనె వేసి మంచిగా నూనె బాగా మసలు కాగినిచ్చాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేతిని తడి చేసుకొని చిన్ని ముద్దల కింద తీసి 2-3 సార్లు అలా ఎగరేస్తూ ఉంటే బౌల్లాగా వచ్చేస్తుందండి. చూడండి గారె వేయంగానే ఎలా పైకి తేలిందో అలా అయితేనే గారె లోపల దాకా చక్కగా కుక్ అయ్యి మంచిగా వేగుతాయండి. ఆయిల్ చల్లారిపోయి కాస్త వేడెక్కకుండా ఉంటే కనుక గారె నూనె పీల్చేస్తుంది. వేసిన గారె వేసినట్టు సతికిలు పడి ఉంటుంది, మనకి అంత బాగా రావు. మీరు అనుకోవచ్చు ఇందులో ఏముంది అని. ఈ చిన్ని టిప్సే అండి గారె మంచి టేస్ట్ని ఇస్తుంది. గారెల్లో చాలా రకాలు చేసుకుంటాం కదా, అల్లం గారె లేదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి, ఉత్తి ఉల్లిపాయ వేసి, జీలకర్ర వేసి పాకం పట్టి గారెలు దాంట్లో వేసి పాకం గారెలు అంటారు కదా. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. నేను ఇప్పుడు అమ్మవారికి నివేదిద్దాం కదా అని ప్లెయిన్ గారెలే వేస్తున్నాను. చూడండి గారెలన్నీ వేసేసుకున్నాం కదా, నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటినీ సమానంగా వేగేటట్టు చూసుకోవాలి. అప్పుడే గారెలు మంచి కరకరలాడుతూ మంచి రంగుతో వస్తాయండి. ఈ గారెలు వేగడానికి నాకు 8 నుండి 10 నిమిషాల దాకా టైం పడుతుంది. చూడండి మొత్తం ఒకవైపు మంచిగా వేగాయి కదా, రెండో వైపు నిదానంగా టర్న్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలో గారెలు పైన తడుతూ ఉంటే లోపల దాకా గుల్ల వస్తుందండి, మంచిగా వేగుతాయి గారెలు. పెరుగువడ కూడా చేసుకోవచ్చు. మనం అమ్మవారికి ప్రసాదం చేసుకోవాలి అన్నప్పుడు ఒక్క గారె పిండితోనే మనం 3-4 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. చేసుకునే ఓపిక లేనప్పుడు తప్పేముందండి. మీరు అనుకుంటారు కదా ఒక 9 పెడితే సరిపోతుంది అమ్మవారికి అని. అప్పుడు గారె, పచ్చిమిర్చి వేసిన గారె, పాకం గారెలు, పెరుగువడ గారెలు 4 ప్రసాదాలు అయిపోయినాయి కదా. చూసారా, మాటల్లోనే మన గారెలు మంచిగా వేగి ఎంత బాగా వేగాయో కనిపిస్తున్నాయా. ఇంతే అండి, చుక్క నూనె కూడా పీల్చదు. నన్ను నమ్మండి, గారె ఎంత బాగా వచ్చాయో చూడండి. రౌండ్గా ఎక్కడ షేపోట్ అవ్వకుండా హోటల్స్లో ఎలా ఇస్తారో అలాగే ఉన్నాయి కదా గారెలు. మనకి మంచి కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగుంటాయి. పొద్దున్న వేసి మీరు అలా బయట వదిలేసిన సాయంత్రానికి కరకరలాడుతూ ఉండాల్సిందే, నన్ను నమ్మండి. ఈ చిన్ని టిప్స్ పాటించి మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ గారెలు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.